మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో అయితే నటించబోతున్నారు. అంటే వార్ సినిమా చాలా హిట్ అయింది. అప్పట్లో బాలీవుడ్ ప్రేక్షకులందరినీ చాలా ఆకట్టుకుంది. దానికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉండేది వార్ సినిమాకి. అయితే ఇప్పుడు వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్తో పాటు ఇంతకుముందు వార్లో అయితే టైగర్ షార్ప్ కలిసి నటించారు. అయితే ఇప్పుడు ఏమో హృతిక్ రోషన్ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ చాలా, అంటే ఆయన బాడీ ఉండడం కానీ ఆయన ఫిట్నెస్కి ఇప్పుడు ఇద్దరు, అంటే మనం RRR చూసినట్టు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉన్నారు అలాగే ఉండబోతున్నారని కూడా ఒక కొంతవరకు అయితే ఊహాగానాలు అయితే అందుతున్నాయి. అయితే దీన్ని దర్శకుడు మాత్రం అయాన్ ముఖర్జీ గారు దీని మీద భారీ అంచనాలు పెరుగుతున్నట్లు ఈ మధ్య కాలంలో కొంచెం తెలుపుతూ ఉన్నారు ప్రెస్ మీట్లలో కానీ వాటిల్లో. అయితే హృతిక్ రోషన్ మాత్రం ఈ మధ్య కాలంలో ఒక స్ట్రాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో ఆయన కాల్కి ఫ్రాక్చర్ అయిందని, లేదంటే బాడీ మొత్తం కూడా ఇబ్బంది పడిందని కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వాటిల్లో నిజమెంత ఉందని తెలుసుకోగా ఇది నిజంగానే జరిగినట్లుగా ఒక సినిమా సాంగ్ షూట్లో మాత్రం ఇది జరిగినట్టు తెలుస్తుంది. అయితే సినిమాకి సంబంధించిన డేట్స్ మొత్తం కూడా హృతిక్ రోషన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు చిన్న సాంగ్ షూట్లో ఓన్లీ హృతిక్ రోషన్కి మాత్రం కొంచెం ఇబ్బంది జరిగింది అనేది అయితే తెలుస్తూ ఉంది. అయితే ఈ సినిమాకి భారీ అంచనాలు పెరగడంతో తెలుగులో కూడా రిలీజ్ చేసి తెలుగు ఆడియన్స్ ఇంకా చాలా ఆసక్తిగా చూస్తున్నారంటే మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్లోకి ఎంట్రీ చేయడం దీన్ని బాగా ఉత్కంఠ నిలుస్తుంది. అంటే అంతకుముందు RRR కానీ ఏ సినిమా చేసినప్పుడు కూడా తెలుగు సినిమాని డబ్బింగ్ చేసి లేదంటే అక్కడ భాషల్లో రిలీజ్ చేశారు. కానీ మొదటిసారిగా డైరెక్ట్గా బాలీవుడ్ మూవీలో ఎంటర్ కావడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు దాకా పాన్ ఇండియా క్రేజ్ ఉంది ఆయనకి, ఇండియాలోనే కాదు పాన్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు. పాన్ వరల్డ్ క్రేజ్లో ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అత్యంత దగ్గరే అవకాశం ఉందని కూడా ఈ సినిమాతో మనం చూసుకోవచ్చు. ఎందుకంటే హృతిక్ రోషన్ కూడా సినిమాలు కూడా అప్పట్లో ఒక చాలే ఆ బైక్ మనం చూస్తూ ఉన్నాం. అప్పట్లో ఆయనకున్న మాస్ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. చిన్నపిల్లలలో ఈవెన్ చిన్న ఫోన్లలో రింగ్ టోన్ కూడా ఆయనదే సాంగ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా భారీగా హిట్ కొట్టేటట్టుంది. అంటే శంకర్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉందో అలాగే అయాన్ ముఖర్జీ సినిమాలకు కూడా అంతే క్రేజ్ ఉంది, బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ. అంటే ఊహలకి పెంచడంలో వీళ్ళు ఒక దిట్టలు అనమాట. అసలు ఎలా ఉండబోతుందని మన తెలుగు ప్రజలైతే ముందు తెలుగు ప్రేక్షకులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే బాగా ఆతృతగా వేచి చూస్తూ ఉన్నారు.